ఇందులో ప్రధానంగా కనిపెట్టినవి ఏమంటే, ఒకటి బ్రాండ్లు, డెవలప్డ్ బ్రాండ్కి ఇవ్వకుండా అనేక బ్రాండ్లు ఇచ్చారు. ఒకటి ఆలోచించండి, అందరికీ అవకాశం ఇచ్చి బ్రాండ్ చేయొచ్చు కనుక అది పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఎవరైతే బాగా, కొంతమంది అయితే ఏమవుతుంది, కొంతమంది అయితే వాళ్ళు ఎప్పుడు వెళ్ళి అందరికీ భావించి అందరికీ అవకాశం ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. అది ఈజీ అవుతుందా, కొంతమందికి చేయడానికి అవకాశం అవుతుందా? మన తెలుగుదేశం పార్టీలో ఉన్న 4-5 బ్రాండ్లకు మాత్రం ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఈరోజు ప్రైవేట్గా కాకుండా పబ్లిక్ ద్వారా గతంలో వైఎస్ఆర్సీపీ సేల్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ప్రైవేట్ ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, బెల్ట్ షాపింగ్ లేకుండా మద్యాన్ని నియంత్రిస్తాం ఉద్దేశంతో పాలసీ తీసుకున్నందు వల్ల అటువంటి పాలసీ తీసుకోవడం వారిపై కాకుండా ఈరోజు ముఖ్యంగా పెద్దరెడ్డి గారి పైన పెట్టిన కార్యక్రమం ఏంటంటే, ఈ ప్రోగ్రాం అన్నిటికీ కూడా మంచి ఆర్గనైజేషన్ పెద్దరెడ్డి రాష్ట్రంలో అటువంటి వ్యక్తి ఆర్గనైజేషన్ చేసగలిగే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండకుండా దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కేసులు బనాయించడం, తప్పుడు కేసులు.